దక్షిణాది అయోధ్య భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్రస్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగింది. సీతా సమేతంగా రాముల వారికి ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకెళ్లారు. ఉదయం 10:30కు కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. అభిజిత్ లగ్నంలో అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరించారు వేద పండితులు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అద్భుత కళ్యాణ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. సాధారణ కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలు అమ్మవారికి ధరింపజేయడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం తర్వాత స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు అర్చకులు. కళ్యాణ వేడుకలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. కళ్యాణం తర్వాత భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్రస్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగింది. సీతా సమేతంగా రాముల వారికి ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకెళ్లారు. ఉదయం 10:30కు కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. అభిజిత్ లగ్నంలో అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరించారు వేద పండితులు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అద్భుత కళ్యాణ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. సాధారణ కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలు అమ్మవారికి ధరింపజేయడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం తర్వాత స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు అర్చకులు. కళ్యాణ వేడుకలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. కళ్యాణం తర్వాత భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. ఇక రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్రస్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగింది. సీతా సమేతంగా రాముల వారికి ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకెళ్లారు. ఉదయం 10:30కు కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. అభిజిత్ లగ్నంలో అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరించారు వేద పండితులు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అద్భుత కళ్యాణ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. సాధారణ కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలు అమ్మవారికి ధరింపజేయడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం తర్వాత స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు అర్చకులు. కళ్యాణ వేడుకలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. కళ్యాణం తర్వాత భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు.
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్రస్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగింది.